ఒకనాటి శివభక్తుడు నేడు క్రీస్తు సాక్షి. హలో ఫ్రెండ్స్, నేను మీ దేవుని పనివాడు. నేడు బాప్తిసం ద్వారా క్రీస్తులో నూతన జన్మ పొందాను. సర్వము కోల్పోయి జీవోత్సవంలా ఉన్న ఈ స్థితి నన్ను సర్వమునకు మూలమైన సృష్టికర్తైన నా యేసును పరిచయం చేసింది. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నన్ను ఈ స్థితిలోనికి తెచ్చింది. 2017 ఫిబ్రవరి 6వ తేదీ హై వోల్టేజ్ 11 kV కరెంట్ లైన్ షార్ట్ తగిలి కొబ్బరి చెట్టు మీద నుండి కిందకు పడిపోగా మెడలో వెన్నుముక విరిగి బ్రెయిన్ నుండి వచ్చే మెయిన్ నరము బాడీకి అందే సిగ్నల్స్ కట్ అయిపోయి మెడ కింద నుండి పాదాల వరకు పనిచలేదు. తల కుడి చేయి మాత్రమే పనిచేస్తాయి. నేటికి సజీవుల లెక్కలో నేను జీవిస్తున్నాను అంటే నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నా యేసు యొక్క మహాకృప మాత్రమే. ఆయన కృప లేనిదే నేను లేను. డాక్టర్ సైతము చనిపోతాడు, ఎక్కువ రోజులు ఉండడు, తనకు అడిగితే ఇష్టమైనవి పెట్టేయండి అని చెప్పారు. నా కొరకే ఈ భూమికి వచ్చి ఆయన జీవం నాలో సమృద్ధిగా నింపిన నా యేసులోనే నేటికి 10 సంవత్సరాలుగా క్రీస్తేసులో సజీవముగా జీవించుచున్నాను. ఆమేన్.